ఆషాఢంలో తెలుగు మ్యాట్రిమోనీలో ఎందుకు రిజిస్టర్ చేయాలో చెప్పండి. ఎందుకు? ఇప్పుడు మెంబర్షిప్ తీసుకుంటే ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్, ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. ఖరీఫ్ సీజన్ వస్తుందంటేనే రైతాంగంతో పాటు ప్రభుత్వం ముందస్తుగా పక్కా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది. విత్తు దగ్గర నుంచి విక్రయం వరకు అన్నింటికీ ఓ లెక్క వేసుకుంటారు. ముఖ్యంగా వ్యవసాయానికి అందించాల్సిన సాగునీటి పంపిణీ పైన ఖచ్చితమైన అంచనాలుంటాయి. కానీ రైతులంటే గిట్టని కూటమి ప్రభుత్వానికి ఇవేవి పట్టడం లేదు. ఈసారి నీటి ఎద్దడి ఉందని ముందస్తుగా తెలిసినా రైతులకు కనీస సూచనలు చేయలేదు. కట్ చేస్తే ఈసారికి మీకు సాగునీరు ఇవ్వలేం, తాగునీటితో సరిపెట్టుకోండి తాపీగా ఉచిత సలహాలు ఇస్తున్నారు. కృష్ణా డెల్టా ఆయకట్టులో మొత్తం 13 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం ఉంది. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, ఏలూరు జిల్లాల్లోని రైతాంగానికి కృష్ణానది నుంచి అందించే సాగునీరే దిక్కు. కృష్ణా తూర్పు డెల్టా కింద 7.36 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా పశ్చిమ డెల్టా కింద 5.71 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కృష్ణా తూర్పు, పశ్చిమ డెల్టాలకు కావలసిన సాగు, తాగునీటిని ఏటా ప్రకాశం బ్యారేజ్ నుంచి విడుదల చేస్తారు. కృష్ణా డెల్టా ఖరీఫ్ సీజన్ సాగునీటి విడుదల స్కెడ్యూల్ సాధారణంగా జూలై 1 నుండి ప్రారంభమవుతుంది. అయితే వర్షాభావ పరిస్థితులు, ఎగువ ప్రాజెక్టులలో నీటి లభ్యతను బట్టి ప్రభుత్వం నీటి విడుదల తేదీలను ఖరారు చేస్తుంది. ఇందులో భాగంగానే ఈసారి కూడా ప్రభుత్వం ఖరీఫ్ సాగునీటి విడుదలకు సంబంధించి ఆర్భాటంగా ప్రకటన కూడా చేసింది. జూన్ 1వ తేదీ కల్లా కాలువలకు నీటిని విడుదల చేస్తాం, రైతులంతా సాగుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. 2025-26 ఖరీఫ్ సీజన్లో 99.35 లక్షల ఎకరాలకు 888 టీఎంసీల నీటిని అందించామని, చిన్న పెద్ద రిజర్వాయర్లలో కలిపి 461 టీఎంసీల నీరు సాగునీటి వినియోగానికి అందుబాటులో ఉందని, ఇదంతా చంద్రబాబు వాటర్ మేనేజ్మెంట్ స్కిల్స్ గొప్పదనమేనని ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఊదరగొట్టారు. స్కెడ్యూల్ ప్రకారం జూలై 1వ తేదీన కృష్ణా డెల్టాకు ప్రకాశం బ్యారేజీ ఈస్టర్న్ మెయిన్ హెడ్ రెగ్యులేటర్ ద్వారా 3200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాతే అసలు సమస్య మొదలైంది. ఎల్నినో ఎఫెక్టుతో వరుణుడు ముఖం సాటేయడంతో ఇప్పుడు రైతాంగం ఆందోళనకు గురవుతోంది. మొదట్లో ధైర్యం చేసి అరాకొరగా నాట్లు వేసినప్పటికీ కాలువల ద్వారా నీరు అందని పరిస్థితి నెలకొంది. ఇటు వాతావరణ పరిస్థితుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో పాటు అటు వర్షాలు లేక సాగునీరు అందక కృష్ణా డెల్టా పరిధిలో అధిక భాగం పొలాలన్నీ బీటలు వారాయి. ఎడారిని తలపించేలా భూమిలో పగుళ్లు ఏర్పడి ఆకుమడులు, వేద సాగు ఎండిపోతోంది. ఇక కృష్ణా డెల్టా ఆయకట్టులో శివారు భూముల పరిస్థితి మరింత దారుణంగా మారింది. అయితే తాజాగా పట్టిసీమ నుంచి నీటిని మళ్లించడంతో ప్రస్తుతం 5600 క్యూసెక్కుల నీరు కృష్ణా తూర్పు డెల్టా పరిధిలోని కాలువలకు వస్తోంది. దీంతో వర్షాలు పడకపోయినా కృష్ణా డెల్టా ద్వారా వచ్చే నీటి ద్వారా సాగు ముందుకు తీసుకెళ్లొచ్చని ఆశపడిన రైతులకు ఇప్పుడు నీరివ్వలేమంటూ కూటమి సర్కార్ సావు కబురు చల్లగా చెప్పింది. ప్రస్తుతం విడుదల చేసిన నీటిని కేవలం తాగునీటికి మాత్రమే వాడుకోవాలని కృష్ణా డెల్టా పరిధిలోని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. వర్షం మీద ఆధారపడి ఆరుతడి పంటలు వేసుకోవాలి, కానీ ఎవరూ సాగునీటి కాల్వలపై ఆధారపడి సాగు చేయొద్దని చేతులెత్తేశారు. మేము ఇచ్చేటువంటి నీళ్లు డ్రింకింగ్ వాటర్ పర్పస్ ని ఉపయోగించుకోమని కలెక్టర్స్ కి చెప్పడం జరిగింది. అన్ని మంచినీళ్ళ చెరువుల్ని నింపుకోమని చెప్పడం జరిగింది. ఎక్కడైనా అవకాశం ఉంటే ఆరుతడి పంటలకి, వర్షం మీద ఆధారపడి ఆరుతడి పంటలకు మాత్రమే వెళ్ళాలని చెప్పేసి కూడా మేము కలెక్టర్స్ కి వెళ్ళి కూడా చెప్తూ ఉన్నాం. ప్రతికూల వాతావరణ పరిస్థితులపై ప్రభుత్వానికి సమాచారం ఉన్నప్పటికీ ఖరీఫ్ ప్రణాళిక ప్రకటించి బాబు సర్కార్ రైతులను నిలువునా ముంచేసింది. ప్రభుత్వం మాట నమ్మి ఇప్పటికే అప్పులు చేసి సాగు మొదలుపెట్టిన రైతులకు తాజాగా మంత్రి నిమ్మల రామానాయుడు చేసిన ప్రకటనతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఓవైపు సాగుకు, మరోవైపు ఎరువుల కోసం ఇంట్లో మహిళల మెడలో పుస్తెలను సైతం తాకట్టు పెట్టిన రైతుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. నానా అవస్థలు పడి సాగు మొదలుపెట్టిన తమను ప్రభుత్వం నిలువునా ముంచేసిందని రైతులు మండిపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.